మనం మొట్టమొదట విదేశీ మత బాధితులం. సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళ కంటే ముందు ఈ దేశాన్ని పరిపాలించినటువంటిది ముస్లిం రాజులు. ఆ సందర్భంలో మన మీదన బలవంతంగా మతాన్ని రుద్దారు. మతపరమైనటువంటిది ఇక్కడ మార్చారు. మన తాత ముత్తాతల నాడే మారారు. మనం వాళ్ళతో కలిసినే సహజీవనం చేసాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అక్క, అత్త, అమ్మ అనినే మాట్లాడుకున్నాం ముస్లిం సంప్రదాయంలో ఉన్నవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రేరేపిత మత ఉన్మాద లక్షణాలు పెరిగినప్పుడు మాత్రమే వాళ్ళని మాత్రమే తప్పుపడుతున్నాం. కానీ ముస్లిం సమాజాన్ని తప్పుపట్టం, ముస్లిం సమాజం మరింత కలిసిమెలిసి సాగాలనే కోరుకుంటాం. దేశ వ్యతిరేక ఆలోచనలు వ్యతిరేకిస్తాం తప్పించి దేశంలో అనుకూలంగా ఉండే ఏ ముస్లింని మనం వ్యతిరేకించం. ఇది మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అంశం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఆ, అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు, అక్కడ మిగతా వాళ్ళకి వాళ్ళ మత స్వేచ్ఛ అత్యంత పరిమితం. ఇంటికి మాత్రమే పరిమితం, బయటికి అవకాశం లేదు. అదే క్రైస్తవ దేశాలైనటువంటి యూరప్ దేశాల్లో అన్ని మతాలు చక్కగా వాళ్ళ మతాచారాలు పాటించుకోవచ్చు. కానీ అక్కడ క్రమంగా ముస్లిం దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళు స్థిరపడిపోయి ఆ దేశ సంస్కృతిని ఆపేసి అక్కడ షరియా చట్టాలు కావాలని కోరుతూ ఉద్యమాలు చేస్తుంటే ఇన్నేళ్ళు మనం చెప్పిన మాటని అర్థం చేసుకునే సమాజం ఇప్పుడు అర్థం చేసుకుంటుంది. బ్రిటన్లో ముస్లింల మీద తిరగబడుతోంది సింధు పరిషత్ కాదు, ఆర్ఎస్ఎస్ కాదు, స్థానిక ప్రజలు. జర్మనీలో తిరగబడుతున్నది ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరూ లేదు, అక్కడ వాళ్ళకి వాళ్లే ప్రజలు. అట్లాగే జపాన్లో తిరగబడుతున్నది అక్కడికక్కడే. ఇప్పుడు కొరియాకి కూడా పాకింది. కొరియాలో రైటిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు హసేబీకర్ తాజాగా ఇదే విషయం చెప్పుకొచ్చారు. ఓ 10 సంవత్సరాల క్రితం మా ఇంటీరియాకి వెళ్తే మా చుట్టుపక్కలంతా మనమే ఉండేవాళ్ళం. ఇప్పుడు నా 10 ఏళ్లలో చుట్టూతో ముస్లిం సమాజం వచ్చేసింది. ఎందుకని ఇంత వేగంగా జరిగిపోతుంది, మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? చొరబాటుదారులుగా వచ్చి శరణార్థులుగా మారి ఆ పైన వాళ్ళ నెత్తిని పెట్టుకుంటే మనకి ఇట్లాంటి పరిస్థితి అవుతుందంటూ ఇప్పుడు అక్కడ కూడా రైటిస్టులు, ఇప్పుడు ఇటలీలో ఎట్లయితే జార్జియా మెలోని వచ్చిందో అలాగే ఇప్పుడు బ్రిటన్లో యూకే రిఫార్మ్ పార్టీ వస్తుందో, జర్మనీలో కూడా రిఫార్మ్ పార్టీ వస్తుంది. ఇక క్రమంగా ముస్లిం చొరబాటుదారులు శరణార్థులుగా మారి ఆయా దేశాలలో ఆధిపత్యాన్ని సహించలేని ప్రజలు ఇప్పుడు రైటిస్టులు అవుతున్నారు. వాళ్ళ ఉద్యమాలు పెరిగి పెద్దవవుతున్నాయి.